హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు వీడియోలో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఇండియన్ రైల్వేస్ నుండి మనకి ఎవ్రీ ఇయర్ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం మనకి ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్లో మనం ఏ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఎవ్రీ ఇయర్ ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో మనం ప్రిపేర్ అయితే 1 or 2 ఇయర్స్లో మనకు గెటింగ్ జాబ్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బ్రీఫ్గా మీకు అర్థమవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా. ఇక మనకు ఆర్ఆర్బి నుండి మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక మనకు నెక్స్ట్ ఇది మనకు ఎలిజిబుల్ వచ్చేసి ఐటీఐ వల్ల అయితే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. ఇది మనకు కంపల్సరిగా ఇండియన్ రైల్వేస్ నుండి ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ 1+ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు 12 ప్లస్ డిగ్రీ తోటే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇవి 2 నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. 12th ఖచ్చితంగా మనకు ఎంపీసీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఇక మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ జేఈ, డిఎంఎస్ అండ్ సిఎంఎస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సంబంధించింది. ఇది కెమికల్ మెటీరియల్ సంబంధించింది, కెమిస్ట్రీ మెటీరియల్ సంబంధించింది. మొత్తం ఇది 1 నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. 1 నోటిఫికేషన్ +1. దీనికి మనకు బీ ఫార్మా వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మనకు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వేరియస్ పోస్టులు కాబట్టి దానికి ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంది. ఇక మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పారా మెడికల్ క్యాండిడేట్. ఇది మనకు ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. +1 ఇది ఒక నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ 2 నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా. ఇది మనకు 2 నోటిఫికేషన్స్ +2 అండ్ ఇది గ్రాడ్యుయేషన్ తోటి ఉంటుంది, ఎనీ గ్రాడ్యుయేట్ ప్లస్ అండర్ గ్రాడ్యుయేషన్ తోటి కూడా ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ కూడా 12th పాస్ అయితే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో అయినా ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, అదేవిధంగా ఏ స్ట్రీమ్ అయినా సరే మనకు 12th పాస్ అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషను మినీ ఐసోలేటెడ్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎన్టీపీసీలో కూడా వేరియస్ పోస్టులు ఉంటాయి. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అండ్ లెవెల్ 2 అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. వీటి గురించి ప్రతి ఒక్క దానికి నేను పర్టికులర్గా బ్రీఫ్గా ఏ జాబ్స్ ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్యూచర్లో పక్కా. ఓకేనా. ఇక మనకు లెవెల్ 1 అండ్ ఐసోలేటెడ్ 2 నోటిఫికేషన్లు వస్తాయి. వీటికి సంబంధించి లెవెల్ 1 వచ్చేసి 10th ఎలిజిబుల్. ఓకేనా. ఇక్కడ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ సంబంధించి కోర్సు చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఐసోలేటెడ్, మినీ ఐసోలేటెడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి +2 టోటల్ నోటిఫికేషన్స్ ఎన్ని ఒకసారి మనం చూద్దాం. 1+2+1+1+2+2 టోటల్ 9 నోటిఫికేషన్స్. ఓన్లీ 9 నోటిఫికేషన్స్ మనకు ఓన్లీ రైల్వేస్ నుండి రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా వస్తాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్బి టెక్నీషియన్, జేఈ, ఫార్మా మెడికల్ అండ్ ఎన్టీపీసీ అండ్ ఐసోలేటెడ్, గ్రూప్ డి ఈ విధంగా రావడం జరుగుతుంది మొత్తం నోటిఫికేషన్స్. ఓకేనా. ఇది ఫస్ట్ ఫిబ్రవరి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ మార్చ్లో టెక్నీషియన్ అండ్ ఏప్రిల్లో మనకు జేఈ అండ్ జూలైలో మనకు ఫార్మా అండ్ ఆగస్ట్లో మనకు అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ అండ్ అక్టోబర్ టు డిసెంబర్ బిట్వీన్ మనకు ఐసోలేటెడ్ అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది మనకు సంబంధించి వీడియో. సో అందరూ వెల్గా ప్రిపేర్గా ఉండి ఎవరైతే కాంపిటిటివ్ ఫీల్డ్కి వద్దాం అనుకున్నారో ఓకేనా. సైనింగ్ ఆఫ్. జై హింద్.